క్రీస్తునందు ప్రియమైన సంఘస్థులారా, క్రిస్మస్ మరియు నూతన సంవత్సరపు కమిటీ తరపున మీ అందరికీ క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నాము. క్రిస్మస్ కార్యక్రమం ప్రారంభించుకుందామండి. అధ్యక్షులుగా రెవరెండ్ ఆర్ అనిల్ కుమార్ సామ్యుల్ గారిని రావాల్సిందే కోరుచున్నాము. సందేశము రెవరెండ్ ఎస్ జీవన్ సంఘ కాపరి గారు. ప్రారంభ ప్రార్థన శ్రీమతి ఆర్ మేరీ మగ్దలీనా హవెలిన్ గారు. వేద్యవాక్య పఠనము శ్రీమతి బి రూతమ్మ బెంజమిన్ గారు. ప్రార్థన శ్రీ ఎం శాంసన్ సుకుమార్ గారు. దైవ సందేశము రెవరెండ్ ఆర్జే జీవన్ సంఘ కాపరి గారు. ప్రార్థన ఎస్ సుధాకర్ గారు. గ్రీటింగ్స్ పి విజయ్ కుమార్ గారు. క్రిస్మస్ కమిటీ వారు ఆహ్వానించడం అనేది అధ్యక్షులుగా రెవరెండ్ ఎస్ జీవన్ గారు సంఘ కాపరి. సందేశం ఆర్ అనిల్ కుమార్ సామ్యుల్ గారు సంఘ కాపరి. ఆరాధన ప్రారంభ ప్రార్థన శ్రీ ఏడిఏ లింకన్ గారు ప్రెసిడెంట్. ప్రార్థన శ్రీ ఆర్పి దానమయ్య గారు. ప్రత్యుత్తర వాక్య భాగ్యము శ్రీ ఆర్ సునీల్ బెంజమిన్ గారు. స్టాండింగ్ కమిటీ సెక్రటరీ. ప్రార్థన శ్రీ పి కృపావరం గారు. ప్రార్థన శ్రీమతి కె హుల్దా దానమయ్య గారు. పాత నిబంధన గ్రంథం నుండి వి రాబర్ట్ క్లైవ్ గారు ప్రాపర్టీ కమిటీ చైర్మన్ గారు. కొత్త నిబంధన ఎస్ జోసఫ్ గారు ఆడిట్ కమిటీ మెంబర్ గారు. ప్రార్థన శ్రీమతి ఆర్ బి ఎలిజబెత్ భాస్కర్ గారు సిసి వైఫ్ డైరెక్టర్ గారు. ప్రత్యేక కీర్తన సంఘ క్వైర్ వారు. ప్రార్థన బి జయకుమార్ గారు స్టాండింగ్ కమిటీ మెంబర్. సందేశము ఆర్ అనిల్ కుమార్ సామ్యుల్ గారు సంఘ కాపరి గారు. ప్రార్థన శ్రీ పి జయానందం గారు. కానుకలు తీర్చుండగా సంఘ క్వైర్ పాటలు పాడుచు కానుకలు శ్రీ కె ప్రార్థన కొరకు శ్రీ కె రాజారావు గారు సీనియర్ డీకన్ గారు. ముగింపు ప్రార్థన మరియు సెలవు కీర్తన ఆశీర్వాదం శ్రీ ఆర్ భాస్కర్ ప్రకాష్ గారు గౌరవ సంఘ కాపరి గారు. మనకు ఇప్పుడు అధ్యక్షులకి కార్యక్రమం అప్పగించడమైనది. కోల్ సెంట్రల్ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘానికి క్రిస్మస్ శుభములు తెలియపరుస్తూ సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమైన మాట జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధుడు అద్వితీయుడు మనకు అనుగ్రహించిన ఈ యొక్క దినాన్ని బట్టి ప్రభుకు శ్రేణిస్తూ కనపరుస్తూ ఈ ఉదయకాలం మనందరం లేచి నిల్చుండి స్తుతి కీర్తన ప్రభు నేర్పిన ప్రార్థనతో క్రిస్మస్ ఈ జన్మదిన కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. పితృ పుత్ర శుద్ధాత్మనై మేలరీచు దేవుని స్తుతించు సర్వ లోకము స్తుతించు దివ్య సైన్యము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చును భూమి మీద నెరవేర్చబడును గాక. మా దినాహారమును మాకు దయచేయము, మా రోజులు మేము క్షమించిన ప్రకారం మనం క్షమించము, మా విషయంలో తేక దుష్టు నుంచి తప్పించము. ఎందుకంటే రాజ్యంలో బలంలో మహిమయు నిరంతరం నేను నా తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం. ఉదయకాలమున ప్రభు మన జీవితంలో చేసిన మేలును కొనియాడుతూ స్తుతిస్తూ ఘనపరుస్తూ మన సంఘ ప్రెసిడెంట్ గారు శ్రీ ఏడి లింకన్ గారు ప్రార్థన చేయటకు వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభు నామమున శుభములు మరియు క్రిస్మస్ శుభాకాంక్షలు. ఐ విష్ ఆల్ a merry Christmas. ప్రార్థించుకుందామండి. మహోన్నతమైనటువంటి మా పరలోకపు తండ్రి, నాయన మరి ఈ ఉదయకాలంలో ఈ క్రిస్మస్ దినాన కోల్స్ సెంటీనియల్ తెలుగు బాప్టిస్ట్ సంఘంలో ప్రభావ మేమందరము కూడుకొని నిన్ను ప్రార్థించుటకు, గణపరచుటకు, కీర్తించుటకు, మహిమపరచుటకు మాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తూ ఉంటున్నాం. మహాకృపగల తండ్రి నాయన, మరి మీరు చేసిన మేళ్ళన్నింటిని బట్టి ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి మరొక క్రిస్మస్లో ప్రభువా ప్రవేశపెట్టి నేను మహిమపరచుటకు, ఘనపరచుటకు మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యమును బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాం.
ఈ సమయంలో నాయన మా అందరి జీవితాల్లో మీరు చేసిన మేళ్ళన్నిటిని బట్టి, చూపించిన కృపలను బట్టి, ఆయా సమయాలలో ప్రభా మమ్మల్ని దీవించిన విధానాన్ని బట్టి, సంతోష సమయములలో, కష్ట సమయములలో ప్రభా మీరు మమ్మల్ని అందరినీ, సంఘాన్ని ఆదరించిన విధానాన్ని బట్టి, బలపరిచిన విధానాన్ని బట్టి, నీ పరిచర్యలో మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించుకుంటున్న విధానాన్ని బట్టి కూడా వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. సంఘమును దీవించి ఆశీర్వదించి విస్తరింపజేస్తూ ఉన్నారు. అందుని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి నలనాడు మిషనరీస్ ప్రభా ఈ సంఘమును స్థాపించి ఈ ప్రాంతంలో ప్రభా ఎంతోమందికి నీ వాక్యాన్ని ప్రచురము చేయుటకు, నీ ప్రేమ, కరుణ, నీ రక్షణ సువార్తను వినిపించడానికి ఈ సంఘానికి దయచేసిన మహా గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తున్నాం. 106 సంవత్సరాలుగా ప్రభా ఈ సంఘము ద్వారా మీరు చూపించినటువంటి కృపలను బట్టి, ఈ సంఘం ద్వారా మీరు మహిమ పొందిన విధానాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తూ ఉంటున్నాం. నాటి నుంచి నేటి వరకు ఈ సంఘములో పరిచర్య చేసినటువంటి సంఘ కాపరులను, సంఘ పెద్దలను, సంఘ సభ్యులను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. వారి కుటుంబాలను మీరు దీవించారు, ఆశీర్వదించారు, విస్తరింపజేస్తూ ఉన్నారు. ప్రతి ఆశీర్వాదంతో నింపుతూ ఉన్నారు. అందుని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ సమయంలోనైనా మరి ఈ క్రిస్మస్ దినాన మేమందరం ఇక్కడ కూడుకొని ఉండగా మీ సన్నిధి ప్రసన్నత మాతో ఉంచమని వేడుకొంచూ ఉంటున్నాం. ఈ కార్యక్రమం అంతా ప్రభా ఆద్యంతమై మీరే నడిపించుకోమని కూడా వేడుకొంచూ ఉంటున్నాం. మరి సంఘంలో ఉన్నటువంటి అనేక విభాగములను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎవరి వంతు పని వారు చేస్తూ ఉంటుండగా వారిని బలపరుస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. మరి అనేక విభాగాల ద్వారా, అనేక డిపార్ట్మెంట్స్ ద్వారా ప్రభా మీరు ఈ కార్యక్రమాలన్నీ జరిగించుకొని ముందుకు వెళ్తూ ఉంటుండగా ప్రభా మీ సహాయాన్ని దయచేసినందుకు కూడా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. మరి ఈ సమయంలో గత నెల రోజుల నుంచి ప్రభా మరి ఈ కార్యక్రమాలన్నింటినీ నాయన జరిగించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. రానున్న కార్యక్రమాల్లో సహాయం చేయండి. మరి క్రిస్మస్ కమిటీని దీవించి ఆశీర్వదించండి, మీరే మహిమ పొందండి. మరి మాకు ఇచ్చినటువంటి సంఘ కాపలను బట్టి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. నాయన మా సంఘ కాపల ద్వారా మీరు చూపించినటువంటి కృపను బట్టి, మా సంఘ కాపల ద్వారా సంఘానికి మీరు ఇస్తున్నటువంటి మంచి నరిష్మెంట్ బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆధ్యాత్మికంలో ప్రభావ మేమందరం ఎదుగుటకు సంఘ కాపర్లు వారు ఎంత కృషి చేస్తూ ఉంటుండగా వారిని బలపరిచిన విధానాన్ని బట్టి, నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. సంఘ స్టాండింగ్ కమిటీ అయిన మమ్మల్ని ప్రభావ మీరు దీవించి మరి సంఘంలో మీ కొరకు మమ్మల్ని ప్రతిష్టపరచుకొని మీ పరిచర్య జరిగించుకొని ఉంటుండగా మమ్మల్ని బలపరుస్తున్న విధానాన్ని బట్టి, నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. చేస్తున్న కార్యక్రమాలన్నింటిలో ప్రభావ మీ సహాయాన్ని దయచేయండి. నాన్న మీరే మమ్మల్ని బలపరచండి, మీరే మాకు నాయకుడిగా ఉండి నడిపించి మీరే మహిమ పొందమని వేడుకొని ఉంటున్నాం. ఈ సమయంలో నాయన ఈ కార్యక్రమంలో మేము పాల్గొని ఉండగా మీరే మహిమ పొందమని వేడుకొని ఉంటున్నాం. సంఘస్థులందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నాయన మరి ఎంతోమంది నాయన ఈరోజు మేమందరం పాల్గొని నేను మహిమపరుస్తూ ఉంటుండగా మా ప్రియులను మేము కొంతమందిని ఈ సంవత్సరం మరి నాయన వారు మీ సన్నిధిలో చేరి ఉన్నారు. వారి కుటుంబాల కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. నాయన ఆ కుటుంబాలను ఆశీర్వదించండి, ఓదార్చండి. నాయన ఆ కుటుంబాలు వారికి కలిగినటువంటి నష్టాన్ని మీరే పూరించమని వేడుకొని ఉంటున్నాం. ఈ కష్ట సమయంలో ప్రభా మరి ఆ కుటుంబాలను దీవించండి. మరి విడవబడిన కుటుంబాలన్నింటినీ ప్రభావ మీరే గుర్తు చేసుకొని వారికి అన్నిటిని మీరే తుడిచి వారిని ఓదార్చి మీరే మహిమ పొందమని వేడుకొని ఉంటూ ఉన్నాం. నాయన మరి ఈ సమయంలో ఈరోజు జరిగేటువంటి కార్యక్రమంలన్నింటిలో ప్రభా మరి ఎంతోమంది మరి కష్టించి పని చేస్తూ ఉన్నారు. వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా మా చర్చిలో ఉన్నటువంటి నాయన మరి సిబ్బంది కొరకు మేము ప్రార్థిస్తున్నాం. పాస్టర్స్ కొరకు, ఆఫీస్ స్టాఫ్ కొరకు, తర్వాత నాయన మరి ఉద్యోగస్తులు చింది వరకు ఉన్నటువంటి ఉద్యోగస్తులు అందరూ నాయన వారి వంతు కృషి కష్టపడి పనిచేస్తూ ఉంటుండగా వారిని వారి కుటుంబాలను దీవించమని వేడుకొని ఉంటున్నాం. ఈ సమయంలో ఈ కార్యక్రమం అంతా ఆది అంతమే మీరే నడిపించమని, సంఘ కాపలు దీవించమని, మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కొక్కరిని దీవించి మీరే మహిమ పొందమని, మీరే మాతో మాట్లాడమని ఈరోజు అధ్యక్షత వహిస్తున్నటువంటి రెవరెండ్ ఎస్ జీవన్ గారి బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ వాక్యాన్ని మాకు వెదలనటువంటి రెవరెండ్ అనిల్ కుమార్ శామ్యుల్ గారిని మీరే వారి ద్వారా మాట్లాడమని, మా గౌరవ సంఘ కాపరి రెవరెండ్ ఆర్ పాస్కల్ ప్రకాష్ గారిని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ నాయన మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించి ఈ కార్యక్రమం అంతా ఆది అంతమై నడిపించి మీరే మహిమ పొందమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పేరట బహు వినమ్రంగా అడిగి వేడుకొని ఉంటున్నాం నా తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిల్చుండి ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకం నుంచి 126వ కీర్తన, ఓ సద్భక్తులారా కీర్తన పాడుచు ప్రభుని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆయన నామమును కొనియాడుతూ
నమస్కరింపరండి అనే కీర్తన పాడుచు ప్రభువును స్తుతిస్తాం. ఓ సద్భక్తులారా, లోకరక్షకుడు మందు నేడు జన్మించన్, రాజాదిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరన్, నమస్కరింపరండి సర్వేశ్వరుడు నరరూపమెత్తి కన్యకు పుట్టి నేడు వేంచేసన్, మానవ జన్మ మెత్తిన శ్రీ యేసు నీకు నమస్కరించి, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి పూజితుము. ఓ దూతలారా ఉత్సాహించి పాడి, రక్షకుండైన యేసును స్తుతించుడి. భారత్పరుండా నీకు స్తోత్రమంచు, నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ నీవేల స్తోత్రము నర్పింతుము. ఆరాధి వాక్య మాయనరు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. దయచేసి కూర్చుందాం. ఇదే కాలంలో ప్రభువును స్తుతిస్తూ ఘనపరుస్తూ ప్రార్థించుటకు మన మధ్యలో పెద్దలు శ్రీ ఆర్ పి దానమయ్య గారు ఉన్నారు. ఆ పిదప ఉత్తర ప్రత్యుత్తర వాక్య పట్టణాన్ని శ్రీ ఆర్ సునీల్ బెంజమిన్ గారు, స్టాండింగ్ కమిటీ సెక్రటరీ గారు, ఆ పిదప ప్రార్థన శ్రీ పి కృపావరం గారు చేయటకు వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు దేవుడు మనందరికీ దయచేయునుగాక. రాబో కాలంలో నూతన సంవత్సరంలో ప్రవేశింపబడుతున్నాం. మరి ఈ సమయం అంతట్లో దేవుడు మనల్ని కాచి కాపాడి రాబో కాలంలో కాపాడాలని కూడా కోరుకుంటూ దేవుణ్ణి ప్రార్థించుకుందాం. మిక్కిలి ప్రేమగల తండ్రి, గడిచిన కాలమంతయు మమ్మల్ని సుఖంగా సజీవ సంఖ్యలో చేర్చి, ఇదిగో ప్రభువా నీ జన్మదిన సందర్భంలో ఆలయంలో మమ్మల్ని అందరినీ చేర్పించి నిన్ను ధ్యానించుకోవడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రేమగల నా తండ్రి, మరి మాకందరిని
మరి ఒక నూతన జన్మదినాన్ని అనుగ్రహించి ఉన్నారు. మరి ఈ జన్మదినమును చూడలేక, మరి ఈ రక్షణానందాన్ని పొందలేక ప్రభువా నీ సన్నిధిలో చాలామంది ప్రవేశించి ఉన్నారు. మమ్మల్ని అయితే ప్రభువా సజీవులుగా ఉంచి మరి ఈ జన్మదిన సందర్భంలో ఈ యొక్క క్రిస్మస్ ఆనందాన్ని పాలు పంపులు పుచ్చుకునే భాగ్యము మాకు దయచేసినారు. మమ్మల్ని సజీవులుగా ఉంచి ఉన్నారు. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, మరి మమ్మల్ని ఎందుకు సజీవులుగా ఉంచి ఉన్నారో మాకైతే తెలియదు. కానీ ప్రభువా నీ చిత్తమైతే ప్రభువా నీ దృష్టిలో మేము ఏమైనా కోరున్నారో దాని కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని కూడా నీకు విజ్ఞాపన చేస్తున్నాం. ప్రేమగల నా తండ్రి, మరి గత నెల రోజుల నుంచి ఈ జన్మదినాన్ని గురించి ప్రభా అనేక సందర్భాలలో మరి ప్రపంచం అంతా కూడా నిన్ను ధ్యానించడానికి మరి ఎంతో కష్టపడి ప్రయాసకు నోర్చుకొని ఈ జన్మదినాన్ని జరిపిస్తున్నారు నా ప్రభా. గడిచిన కాలం అంతట్లో నిన్ను ధ్యానించి ఉన్నాము నా ప్రభా. మరి అనేక విధాలుగా మరి క్యాండిల్ లైటింగ్ సర్వీస్ను బట్టి కుటుంబాలలో మీరు అనుగ్రహించినటువంటి మేలన్నిటిని బట్టి కూడా నీకు వందనాలు తెలియజేస్తున్నాము నా ప్రభా. మరి ఈ జన్మదిన సందర్భంలో మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. నీ ఆలయంలో మమ్మల్ని చేర్పించిన విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ప్రేమగల నా తండ్రి, మరి రాబో కాలంలో కూడా ఒక ఈ 2024 సంవత్సరం అంత్య దినములలో ఉంటున్నాం. మరి నూతన సంవత్సరంలో 2025 సంవత్సరంలో ప్రవేశించడానికి కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి నా ప్రభా. మరి మేము నూతన విధంగా నడవడానికి మాకు నేర్పించండి తండ్రి. సంఘాన్ని ఆత్మీయంగా బలపరచండి తండ్రి. సంఘ కాపరులను, స్టాండింగ్ కమిటీ వారిని, పెద్దలందరినీ దీవించి ఈ సంఘం ఇంకా ఆత్మీయంగా బలపడుటకు నీ సాయం దయచేయండి ప్రభా. ఇప్పటికే చాలామందిని మీరు ఈ సంఘం నుంచి దైవ సేవకులుగా వాడుకొని ఉన్నారు, ఇప్పుడు కూడా వాడుకుంటున్నారు. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, మరి గడిచిన మాసమంతట్లో కూడా ఈ క్రిస్మస్ కమిటీ వారు ఎంతో ప్రయాసతో మరి ప్రోగ్రాములు సరైన టైంకు అందించి ఉన్నారు. మరి ఈ కార్యక్రమాలన్నిటినీ వారు బాధ్యతతో నిర్వహిస్తుండగా వారిని ఆశీర్వదించండి తండ్రి. సంఘ కాపర్ల కుటుంబాలను ఆశీర్వదించండి. ప్రేమగల నా తండ్రి, మరి ఈ సందర్భంలో మరి ఇంకా అనారోగ్యాలతోనూ మరి మిగతా విషయాలలోనూ నీ ఆలయానికి రాలేక వెనుకబడి ఉన్న వారి కొరకు కూడా నీకు విజ్ఞాపన చేస్తున్నాం. వారందరినీ దీవించండి తండ్రి. మరి హాస్పిటల్స్ అయితేనేమి, మరి ఇంటి దగ్గర అయితేనేమి అనారోగ్యంతో బాధపడుతున్న వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాం. నీ చిత్తమైతే ప్రభా మరి వారికి త్వరలో మంచి ఆరోగ్యం దయచేసి నీ ఆలయానికి రావడానికి వారికి నీ శక్తి దయచేయమని విజ్ఞాపన చేస్తున్నాం. దయగల తండ్రి, మరి ఈ సందర్భంలో మరి కోల్స్ దొరగారిని, స్టాంటన్ దొరగారిని, మరి సేవ చేసిన మిషనరీలందరిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. వారు చేసినటువంటి సేవను బట్టే మేము ఈ రకంగా నేను ధ్యానిస్తున్నాం. మరి వారు సేవ చేయకుండా ఉంటే మరి మా పరిస్థితి ఎలాగుంటుందో మాకైతే తెలియదు. కానీ ప్రభు, మరి నీ దాసులు అనేక మైళ్ళ దూరం నుండి వచ్చి ఇక్కడ నీ వాక్యమును ప్రకటించి సంఘాలుగా ఏర్పరిచి సంఘ ఆలయాలను నేర్పించి ప్రభా నిన్ను ధ్యానించుకోవడానికి మాకు అవకాశం ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, మరి ఈ సందర్భంలో వాక్య పరిచర్య చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి నీ దాసుని బలపరచండి తండ్రి. మరి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి సంఘ కాపరి కొరకు కూడా నీకు వందనాలు తెలియజేస్తున్నాం.
సంఘ కాపరులందరిని బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ ప్రభు మమ్మల్ని అందరినీ మీరు దీవించి ఆశీర్వదించి ఈ యొక్క జన్మదిన సందర్భంలో మరి ఈ రక్షణ ఆనందాన్ని మేము పొందుతూ ఈ రక్షణ ఆనందాన్ని ఇతరులకు చాటునట్లు మమ్మల్ని ఆత్మీయంగా బలపరచమని విజ్ఞాపన చేస్తూ ప్రభా ఈ దినమంతటిలో మీరు మాకు తోడు నీడగా ఉండి కాపాడి ఈ నూతన దిన ఉదయకాల ఆశీర్వాద వచనం మమ్మల్ని అందరినీ దీవించి పంపుదరని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పేట వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 98వ కీర్తన ఉత్తరంగా చదువుకుందాం. 98వ కీర్తన. యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు, ఆయన గూర్చి కొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసి ఉన్నది. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృప విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగజేసిన రక్షణను చూచిరి. సితారా స్వరముతో యెహోవాకు స్తోత్రగీతములు పాడుడి. సితారా తీసుకొని సంగీత స్వరముతో గానము చేయుడి. సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక, లోకమును దాని నివాసులను కేకలు వేయుదురుగాక. భూమికి తీర్పు తీర్చుటకై నీతిని బట్టి, లోకమునకు తీర్పు తీర్చుటకై న్యాయమును బట్టి, జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేం చేసి ఉన్నాడు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రార్థించుకుందాం. సర్వలోకమును సృష్టించి సర్వం పరిపాలించిన మా యేసునాథ స్వామి, కృపగల తండ్రి, నీకు వెళ్ళని స్తోత్రం దేవా. మేమందరము నిన్నటి వారమై ఉండగా తండ్రి మాకు జీవమిచ్చి తండ్రి నిన్ను స్తుతించే భాగ్యము మాకు అనుగ్రహించే స్తోత్రములు. ప్రత్యేకంగా తండ్రి క్రిస్మస్ దినం తండ్రి సర్వలోకంతో పాటు మేము ఆనందించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వెళ్ళని స్తోత్రం దేవా. తండ్రి దేవా, ఈ సంఘంలో జరుగుతున్నటువంటి సువార్త తండ్రి ఎంతోమందికి మేలుకరంగా ఉండుటకు కృప దయచేయమని వేడుకుంటున్నాం. వాక్యము విత్తనైనటువంటి ఈ సంఘంలో ఉన్నటువంటి దైవజనులను దీవించండి. వారు భిన్న సువార్త ప్రకటించకుండా క్రీస్తు స్వార్థ మాత్రమే ప్రకటించుటకు సహాయం అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఆయన మేము వేషధారలో తండ్రి వేషము ద్వారా లేదా మా దుస్తులు, మా యొక్క బాహ్య విషయాల ద్వారా క్రైస్తవులుగా కనబడకుండా మా క్రియల ద్వారా మేము క్రైస్తవులుగా కనబడుటకు కృప దయచేయమని వేడుకుంటున్నాం. దేవానాయన, మా కొరకు మీరు తండ్రి ప్రాణము అర్పించి తండ్రి నీ చిత్తాన్ని నెరవేర్చుకొనుటకు వచ్చిన విధానాన్ని, ఈ లోకానికి వచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రము. తండ్రి చీకట్లో ఉన్న మాకు వెలుగు దయచేసినందుకు స్తోత్రము. దయనాయన తండ్రి దేవా, ఈ లోకంలో మేము నాయన నీకు అసహ్య కార్యములు జరగకుండా కాపాడుకుంటకు మేమేమి చేయవలనో మాకు నేర్పించమని వేడుకుంటున్నాం. తండ్రి మా జీవితంలో సైతాన్ని బంధించమని వేడుకుంటున్నాం. చేరిన ప్రతి బిడ్డను దీవించమని, రానున్న ప్రతి విధమైన శోధన నుండి, కీడు నుండి తప్పించి కాపాడమని ఈ కొద్ది విన్నపములు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పేరిట మిక్కిలి వినయవందనంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తిరిగా మనందరము లేచి నిల్చుండి ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకం నుంచి
27వ కీర్తన పాడచ్చు, ప్రశంసిస్తూ కనపరుస్తూ. దూత పాట పాడడం కీర్తన పాట ప్రశంసిస్తూ కనపరుస్తూ. దూత పాట పాడుడి, రక్షకు స్తుతించుడి. ఆ ప్రభుండు పుట్టెను బెత్లెహేమునందున, పూజనంబుకెల్లను సౌఖ్య సంభ్రమాయెను. ఆకాశంబునందున ప్రభు పాట చాటుడి, దూత పాట పాడుడి, రక్షకు స్తుతించుడి. ఊర్ధ్వలోకమందున గొల్వగాను శుద్ధులు, అంత్యకాలమందున కన్యాగర్భమందున పుట్టినట్టి రక్షగా ఓ ఇమ్మానుయేల్ ప్రభు, ఓ నరావతారుడా, నిన్ను నిన్న శక్యమా. దూత పాట పాడుడి, రక్షకు స్తుతించుడి. రావే నీతి సూర్యుడా, రావే దేవపుత్రుడా, నీదు రాకవల్లను లోక సౌఖ్యమాయేను. భూనివాసులందరూ మృత్యు భీతి కొల్తురు, నిన్ను నమ్ము వారికి ఆత్మశుద్ధి కల్గును. దూత పాట పాడుడి, రక్షకు స్తుతించుడి. దయచేసి కూర్చుందాం. ప్రార్థనకు మన మధ్యలో శ్రీమతి కె పొల్దా దానమయ్య గారు ఉన్నారు. ఆ పిదప వేద వాక్య పట్టణము పాత నిబంధన కొత్త నిబంధన చదువుటకు మధ్యలో నిర్ణయింపబడ్డారు. పాత నిబంధన చదువుటకు బి రాబర్ట్ క్లైవ్ గారు, ప్రాపర్టీ కమిటీ చైర్మన్. కొత్త నిబంధన శ్రీ ఎస్ జోసెఫ్ గారు, ఆడిట్ కమిటీ మెంబర్. వారందరూ ప్రార్థించేవారు దయచేసి క్లుప్త ప్రార్థన చేయవలసిందిగా మరొకసారి మీరు మనవి చేస్తాం. థ్యాంక్ యూ. ప్రార్థించుకుందామండి. మా స్తుతులకు కారణభూతుడమైన గొప్ప దేవా, మీ పాదాలకు వెళ్ళలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జీవం కలిగిన ప్రభువా, నీ ఆలయంలో ఈరోజు ప్రత్యేకంగా నీ యొక్క జన్మదినం క్రిస్మస్ దినాన్ని మేము ఆచరించుకోవడానికి జరుపుకోవడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నానైనా. ఈ క్రిస్మస్ కార్యక్రమం ప్రపంచమంతా ఈరోజు చేసుకుంటున్నదని మేము విశ్వసిస్తున్నాము. దానికి నిదర్శనము క్రీస్తుకు పూర్వము క్రీస్తుకు శకం అనేది మాకు సూచనగా ఇచ్చి ఉన్నారు. ప్రపంచమంతా పాటిస్తున్నారు. ప్రభువా, జీవం కలిగిన ప్రభువా, నీవు సృష్టికర్తవు, లోకరక్షకుడవు. నీవు వచ్చి మాకు రక్షణ భాగ్యం ఇచ్చినావు తండ్రి. అందుకు కారణంగా మా మిషనరీలు వారికి ఉన్నటువంటి సర్వమును విడిచి భారతదేశానికి వచ్చి రక్షణ భాగ్యంలో పాలు పంపులు పొంది అనేక ఆత్మలు రక్షింపజేసి మాకు ఇచ్చినటువంటి సుందరమైనటువంటి ఆలయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను నాయన. జీవం కలిగిన ప్రభువా, ఈ యొక్క కార్యక్రమంలో మేమందరం ఉన్నామంటే దానికి సాక్షులుగా ఇది యొక్క చర్చి నిర్మించడానికి మీరు ఇచ్చినటువంటి మంచి మనసు మా మిషనరీలకు ఇచ్చారు. అంత మాత్రమే కాకుండా వారు మారుమూల గ్రామాలకు వెళ్ళి
సంఘాలను స్థాపించి స్వార్థ పరిచర్య చేసినారు ప్రభువా. మరి మా యొక్క సంఘ కాపర్లను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. మాకు ఇప్పుడు నడుపుతున్నటువంటి కాపర్లందరినీ మీరు దీవించండి, కుటుంబాలను ఆశీర్వదించండి. మా స్టాండింగ్ కమిటీ వారందరినీ దీవించండి, క్రిస్మస్ కమిటీ వారందరినీ దీవించండి. మా సంఘంలో ఉన్న ప్రతి అంగాన్ని మీరు దీవించండి ప్రభువా. ఎవరికి తోచిన రీతిగా వాళ్ళు ఆత్మీయ మేలు పొందులాగున, అనేక ఆత్మలు రక్షించలాగున వారు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని మీరు ఆశీర్వదిస్తున్నారు. మీకు వందనాలు. జీవం కలిగిన ప్రభువా, మా దేశాన్ని దీవించండి, దేశ నాయకులను, రాష్ట్ర నాయకులను కూడా దీవించండి. మా సంఘము అనేకులకు మాదిరికరమైనటువంటి సంఘంగా ఉండులాగున ఆశీర్వదించండి. జీవం కలిగిన ప్రభువా, మరి ఒకసారి సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, కావలసిన అవసరతలు తీర్చండి. రుగ్మతతో ఉన్న ప్రతి బిడ్డను ముట్టి స్వస్థపరచండి. నాయన ప్రియులు నీ సన్నిధిలో చేర్చుకున్నారు ప్రభువా. విడవబడిన కుటుంబాలకు ఆదరణ, నెమ్మదిని దయచేయండి ప్రభువా. జీవం కలిగిన ప్రభువా, మరి ఒకసారి ఈ కార్యక్రమంకు వచ్చినటువంటి ప్రతి కుటుంబాన్ని దీవించి కనికరించి వర్ధిల్లింపచేసి సమస్యలను సాల్వ్ చేస్తూ నీ కృపా సింహాసనం మీద బిడ్డలను ఎత్తిపట్టుకోనండి నాయన. నీ వాక్యం పంచనైనటువంటి నీ దాసుని మరుగుపరచండి. బైబిల్లో ఉన్నటువంటి మర్మాలను బయలుపరిచి అనేక ఆత్మలకు సంధించులాగా దాసుని ఎత్తిపట్టుకొనమని వేడుకొంటున్నాను. మరి ఒకసారి కార్యక్రమం అంతయు నీ జయకరంగా జరిగింపచేసి మెండైన దీవెనలతో నింపి క్షేమంగా ఎవరి గృహాలు వాళ్ళు వెళ్ళుటకు సెలవు దయచేయమని. నూతన సంవత్సరం రానే ఉన్నది ప్రభా. గడిచిన సంవత్సరాలలో అన్ని విషయాలలో మీరు తోడుగా ఉండి నడిపించారు. మరి రానైనటువంటి సంవత్సరాలలో కూడా నీ కృప చూపించి నడిపించి నీ చిత్తానుసారంగా ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి నడిపించుమని నా ప్రభువును తమ ప్రియకుమారుడు నైనా యేసుక్రీస్తు పుణ్య నామం నా బ్రతిమాలి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. యేసుక్రీస్తు శక్తిగల నామమున యేసుక్రీస్తు యొక్క జన్మదినం జరుపుకున్నట్టుకు వచ్చిన ప్రతి సభ్యునికి, ప్రతి వ్యక్తికి యేసుక్రీస్తు నామమున శుభాకాంక్షలు కలుగుగాక. మీకందరూ వచ్చిన విధానాన్ని బట్టి దేవుడు మనం అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఈ సమయంలో ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1 నుంచి 7 వచనము చదువుకుందాము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1 నుంచి 7 వచనము చదువుకుందాము. అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జబులోను దేశమును, నఫ్తాలి దేశమును అవమానపరిచెను. అంతకాలమున ఆయన సముద్ర ప్రాంతము అనగా యోర్దాను అద్దరిన అన్యజనులకు గలే ప్రదేశమున మహిమగల దానినిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచున్నారు. మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. నీవు జనమును విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కోతకాలం ముందు మనుషులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిన సంతోషించుచున్నారు. మిద్యాను దినమున జరిగినట్లు వాని బరువు కాడిని నీవు విరిచి ఉన్నావు. వాని మెడను కట్టు కర్రను, వాని తోలు వాని కొరడాలను విరిచి ఉన్నావు. యుద్ధ సందడి చేయి యోధులందరి జోడులను రక్తంలో పొరలింపబడి వస్త్రములు అగ్నిలో వేయబడి దహింపబడును. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధి క్షేమము కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయం వలన నీతి వలన రాజ్యమును స్థిరపరచబట్టకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. దేవుడి పరిశుద్ధవాక్యం దీవించి ఆశీర్వదించు.
క్రీస్తునందు ప్రియమైన సిసి సంఘస్థులకు క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నాను. నేటి దిన ధ్యాన నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము లూకా 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 20వ వచనం వరకు. లూకా 2వ అధ్యాయము 8 నుంచి 20 వరకు. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభుదూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు. దానికి మీకిదే ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు అని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రం చేయుచుండెను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యము ప్రభు మనకు తెలియజేసి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియా యేసేపు తొట్టిలో పడుకున్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియు ఆ మాటలన్నీ తమ హృదయంలో తలపోసుకొని భద్రం చేసుకునేను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడిన తాము విన్నవాటిని విన్నవాటిని దేవుని మహిమ పరచుచు స్తోత్రం చేచు తిరిగి వెళ్ళిరి. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మన వెడికిలో దీవించునుగాక. ప్రార్థించుటకు మన మధ్యలో శ్రీమతి ఆర్బి ఎలిజబెత్ భాస్కర్ గారు ఉన్నారు. సిసిఎఫ్ డైరెక్టర్ గారు. వారు ముందుకు ఆహ్వానిస్తా ఉన్నారు. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలంలో నా తండ్రి నీ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మేము ఆరాధించుటకు ప్రభా నీ యొక్క సుందరమైన దేవాలయం నాకు వచ్చి నిన్ను స్తుతించుటకు, నిన్ను ఘనపరచుటకు, నిన్ను మహిమపరచుటకు మాకిచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నాయనా, మరి మేము ఇంకా పాపులమై ఉండగానే మమ్మను ప్రేమించి నా తండ్రి నీవు మా కొరకు ఈ లోకానికి వచ్చి ప్రభువా మరి మరణించి పునరుద్ధానుడవై లేచి మాకు అనుగ్రహించినటువంటి రక్షణను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆ రక్షణ భాగ్యంలో ప్రభా మేము నడవగలిగినట్లు మీరు కృపను అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. నాయనా, ఇక్కడ సంతోషంగా చేరిన కుటుంబాలన్నిటిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నా తండ్రి మరి కొన్ని కుటుంబాలలో కొంత దుఃఖము వేదన కలిగి ఉంటూ ఉండగా ప్రభువా మరి వారి అందరికీ కావలసిన ఆదరణను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నా తండ్రి మరి ఇప్పుడు వాక్యము చెప్పబోచున్నటువంటి నీ దాసుని కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. నాయన, మాకు అవసరమైన వాక్యమును నీ దాసుని ద్వారా పలికించమని వేడుకుంటూ ఉన్నాం. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. జరగబోయే కార్యక్రమం అంతయు నీ కృపాహస్తములకు అప్పగిస్తూ రానయున్న వారిని సకాలంలో నడిపించమని ప్రార్థిస్తూ నీ జన్మదినం యొక్క దీవెనలను ఇక్కడ చేరి ఉన్న మా ప్రతి ఒక్కొక్కరి మీద కుమ్మరించమని యేసయ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్.